RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సామూహిక శోభాయాత్ర కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మీ అందరికి కూడా హిందూ ఉత్సవ సమితి తరఫున శ్రీ వినాయక నిమజ్జన సామూహిక శోభాయాత్ర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మనము గత 10 రోజులుగా నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించి ఆ విఘ్ననాథుని కొలిచి పూజాది కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి ఎంతో భక్తి భావంతో సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, అన్నప్రసాద వితరణలు ఇలాంటి కార్యక్రమాలెన్నో మన వీధులు జరుపుకో ఉన్నాం. మరి చివరి రోజైనటువంటి ఈ రోజు శ్రీ వినాయక నిమజ్జన సామూహిక శోభయాత్రను ఎంతో దిగ్విజయంగా జరుపు ओम ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिरसं ब्रह्मभूर्भुवस्मरो दुर्दक्षेत्रासि परमेश्वरमतिशासि परमेश्वरप्रीत्यर्थं सुखे स्वप्ने मङ्गले मुहूर्ते श्रीमहाविष्णुरायणाय ఈ మందిరం ప్రధానమైన ఉద్దేశం జీవితంలో నిమజ్జన శోభాయాత్ర लवकर या आगे साल जल्दी या हाँ की जय बोलो गजानन महाराज की जय। కరెంట్ తీగలు తరిగి కొంతమంది, అదేవిధంగా చెరువులో మంది కొంతమంది
అనేక రకాలుగా ప్రాణాలని మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తారు. అలాంటి పరిస్థితులు తీసుకురాకుండా కొంత జాగ్రత్తగా పోలీసు పెట్టే సూచనల్ని మనం అందరం కూడా పాటిస్తూ ఎవరైతే గణేష్ నిమజ్జనం చేసే దగ్గర ఎవరైతే ముఖ్యంగా చిన్న పిల్లలు కావచ్చు, ముసలిలు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, దగ్గర కాకుండా కొంత దూరంలో నిల్చోండి. ముఖ్యంగా యువకులే ముందుండేసి అన్ని రకాలుగా పోలీసులు చెప్పినట్టు వింటూ పూర్తి స్థాయిలో నిమజ్జనాలు ఏర్పాటు చేయనట్టు ఆ యొక్క చెరువు దగ్గర చేస్తారని తెలియజేస్తూ తప్పకుండా మరోసారి మిమ్మల్ని అందరికీ కూడా వేడుకుంటున్నా. మీ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ ప్రాంతంలో సమస్యల మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మీరేమైతే సమస్య చెప్పారో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని నాకు తెలుసు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంకా 4 నెలలు, ఇంకా 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలే. 20 నెలలు, ఈ నెలలు బట్టి మరి 20 నెలల కాలంలో మరి వాడబడిన అనేక రకాల కార్యక్రమాలు చేశాం. ఇంకా నెక్స్ట్ ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో వర్షాకాలం దాటి తర్వాత కూడా మిగతా కార్యక్రమాలకు ఏర్పాటు చేయడానికి ఉట్లూరు పండుగ వాసులకి నేను ఇప్పటికే చెప్తున్నా. ఇది ఏదైతే చౌరస్తుందో ఈ భావనంతా కూడా పూర్తి చేసి ఈ యొక్క చౌరస్తా మీద ఒక అందంగా ఏదైతే వినాయకులు వచ్చే ప్రాంతాన్ని ఒక అందమైన బ్యూటిఫికేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీ అందరికీ మాటిస్తున్నాను. దాంతో పాటు ఉట్లూరు పండుగలో ఏదైతే కేబీ కాంప్లెక్స్ నుంచి మొదలుకుంటే అదేవిధంగా ఐటీడీ వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా 6 బయట చుట్టుపక్కల రోడ్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ సెంట్రల్ వైపు ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. అదృష్టం కొద్ది నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా. కాబట్టి ఉట్లులో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అనేక వాళ్ళు ఈ రోడ్లన్నీ కూడా దగ్గర 15-20 సంవత్సరాల క్రితం ఏడ్చుకునే రోడ్లు. కానీ ఇంకా కొన్ని రోడ్లు చాలా వరకు మిషన్ కాకతాయి పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద, అనేక రకాలుగా పైప్ లైన్ల పేరు మీద రోడ్లని కూడా ఖరాబ్ అయిన విషయం వాస్తవమే. కాబట్టి ఆ రోడ్లని కూడా పూర్తి చేయడానికి నా వంతుగా 100% ప్రయత్నం చేస్తా. నేనైతే అనుకుంటున్నా వచ్చే ఏదైతే గణేష్ నిమజ్జనం వరకు ఉట్టూరు ప్రాంతంలో అనేక రకాల మార్పు జరగాలని, ఆ రకంగా గణేశుడికి అలాంటి శక్తిని నాకు కూడా ఇవ్వాలని, మీ అందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గణేశాయ నమః. జై గణేష్ మాతాకి. ఓం గణేశాయ గణేష్. జై గణేష్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.